హాయ్ ఫ్రెండ్స్, చవర్లెట్ స్పార్క్ ఫ్యూల్ లీకేజ్ ప్రాబ్లం గురించి ఈ వెహికల్ మన దగ్గర రావడం అనేది జరిగింది. ఫ్యూల్ లీకేజ్ ఫ్యూల్ పంప్ నుంచి అవుతుందని అయితే అర్థమవుతుంది. లీకేజ్ ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేద్దాం. మనం ఫ్యూల్ పంప్ నుంచి లీకేజ్ అయితే అవుతుంది. ఇది ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, రిటర్న్ పైప్ నుంచి లీకేజ్ అనేది అవుతుంది. దీని లాక్స్ కూడా ఇరిగిపోయి ఉన్నవి. ఈ లాక్స్ రీప్లేస్మెంట్ చేసి మనం ఇప్పుడు ఒకసారి లీకేజ్ అనేది క్లోజ్ చేద్దాం. ఓకేనా, మెయిన్ పైప్ది రిటర్న్ పైప్ది రెండు లాక్స్ రిపేర్ చేయడం అనేది జరిగింది. లాక్స్ కంప్లీట్గా ఇరిగిపోయి ఉన్నాయి కదా, సెకండ్స్లో కూడా ఎక్కడ దొరకట్లేదు. అవే లాక్స్ని ఫెవిక్విక్తో ఆల్టరేషన్ చేసాము. మెయిన్ పైప్ది కూడా ఎట్లా అని చెప్పంటే లాక్స్ ఇరిగిపోయి ఉంది వన్ సైడ్, అది కూడా దాన్ని కూడా రిపేర్ చేసి మెయిన్ పైప్ అను రిటర్న్ పైప్ రెండు లాక్స్ని ఫిక్స్ చేద్దాం. మనం లాక్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఒకసారి లీకేజ్ కూడా చెక్ చేసుకుందాం. మనం లీకేజ్ అవుతుందా లేదనేది, ప్రాపర్ పైప్ కూర్చుందా లేదని చెప్పేసి ఒకసారి మనం చెక్ చేసుకుందాం. పైప్ అయితే ఓకే, మంచిగా స్టాండర్డ్గానే కూర్చుంది. మనం ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసుకొని చూసుకుందాం ఒకసారి లీకేజ్ అనేది. వెహికల్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి చూద్దాం ఇప్పుడు లీకేజ్ అవుతుందా లేదనేది. లీకేజ్ అయితే ఎక్కడ కనపట్లేదు, కంప్లీట్గా లీకేజ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఒకసారి పైనుంచి కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్యూల్ పంప్ దగ్గర నుంచి ఓకే, లీకేజ్ అనేది కంప్లీట్ క్లోజ్ అయిపోయింది.